Hi, hello friends. This is Dinesh. Once again, welcome back to our search channel. ఫ్రెండ్స్, ఈరోజు మన మొబైల్లో ఎంఐ కంట్రోల్ సెంటర్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చెప్తాను. అది వచ్చేసి ఫ్రెండ్స్, మన మొబైల్ వచ్చేసి ఆ యాప్ అయితే ఇన్స్టాల్ చేస్తూనే పూర్తిగా ఎంఐ ఫోన్ మాదిరి అయితే మారిపోతుంది. అది ఎటువంటి ఆండ్రాయిడ్ ఫోన్ అయినా సరే సింపుల్ ఒక యాప్ అయితే యూజ్ చేసి ఎంఐ స్మార్ట్ ఫోన్ లాగా అయితే చేంజ్ చేసేయచ్చు. అది ఎలా చూపిస్తాను చూడండి. ఇలా అయితే చేంజ్ అయిపోతుంది. ఎంఐ సెట్టింగ్స్ అనేటివి మన మొబైల్లోకి అయితే వచ్చేస్తాయి. చూడడానికైతే ఎంఐ ఫోన్ లుక్ అయితే వస్తుంది. ఈ యాప్ ఏంటి తెలుసుకోవాలి అనుకుంటే నా వీడియో అయితే పూర్తి చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు వీడియో అయితే అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, లెట్ us కంటిన్యూ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వెంటనే మీరు చూడగలరు. అలాగే మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫ్రెండ్స్, దీనికోసం వచ్చేసి ముందుగా మీ ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఎంఐ కంట్రోల్ సెంటర్ అనేసి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు ఇలా అయితే వస్తుంది. ఇన్స్టాల్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఇన్స్టాల్ అవ్వగానే ఓపెన్ అయితే చేయండి. ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. మనం అలో ఇచ్చేయాలి. డ్యువల్ సిమ్ అని ఉంది కదా, అక్కడ పైన క్లిక్ ఇవ్వండి. అలో అనే ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి అలో అనే ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. ఎంఐ కంట్రోల్ సెంటర్ అని చివరిలో కనిపిస్తుంది, దాని మీద ఇచ్చి క్లిక్ ఇచ్చేసి ఎనేబుల్ చేయండి. ఆ తర్వాత వచ్చేసి నోటిఫికేషన్ అనే సెట్టింగ్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ ఇచ్చి ఎనేబుల్ చేసుకోండి. మీకు కావాలనుకుంటే ఏ ప్యానెల్ కావాలంటే ఆ ప్యానెల్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఈ ప్యానెల్ వచ్చి మిడిల్లో మీరు ఇట్లా డ్రాగ్ చేస్తే కనిపిస్తుంది. ఈ ప్యానెల్ వచ్చేసి ఇలా అయితే కనబడుతుంది. మీకు ఏ ప్యానెల్ నచ్చినట్టయితే ఆ ప్యానెల్ అయితే సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ కావాలంటే కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన కలర్ అయితేసి బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ ఇట్లా మీకు నచ్చిన కలర్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఇంకా నోటిఫికేషన్ బార్ కలర్ కూడా అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇలా చాలా సెట్టింగ్స్ అయితే ఉన్నాయి చెప్పడానికి అయితే. ఇంకా లేఅవుట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా యాప్ సైజు, ఫాంట్ సైజ్ అవి అయితే సెట్ చేసుకోవచ్చు ఈ లేఅవుట్ యూజ్ చేసేసి. ఓకే ఫ్రెండ్స్, ఇది యాప్ ఇంటర్ఫేస్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.